అటు పక్క నీదొక సుస్వాగతం బొమ్మ, నాదొక సుస్వాగతం బొమ్మ. ఇట్లా వేసాడంట సుస్వాగతంవి బొమ్మలు ఉంటాయి కదా, అవి వేస్తాడంట. నాదొకటి, పండుగ ఒకటి. మధ్యలో నీది వేసుకోరా. ఇది బాగుంది, గడప కేసుంటే బాగుంది. అదేందో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే భోగరాజు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫెస్టివల్ వ్లాగ్. ఇది భోగి పండగ ముందు రోజు. సంక్రాంతి అంటేనే అన్నీ కొత్తవి కదా, ముగ్గులు వేయడం, క్లీనింగ్ చేయడము, పిండి వంటలు, మన ఊరికి మనం వెళ్తాము, మన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ దాంతోపాటు సీజన్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా ఇలా ఎన్ని ఉంటాయో, సంక్రాంతి అంటేనే ఫుల్ పని అండ్ హడావుడిగా ఉంటుంది. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? అండ్ అందరికీ బిలేటెడ్గా అయినా కూడా హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండగలాగా మన లైఫ్లో అంతా పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను. అండ్ గడపకి ముగ్గు వేయడంతో స్టార్ట్ చేసాము సంక్రాంతి పండగ అన్నది. అండ్ నేనైతే ఇది ఫస్ట్ అయితే పెన్సిల్తో వేసుకొని దానిపైన బ్రష్తో ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. అందరికీ పండగ 13 నుంచి స్టార్ట్ అయితే, రెబల్ స్టార్ పండగ 9th నుంచే స్టార్ట్ అయింది. మేము కూడా మూవీకి వెళ్ళాము. నాకైతే మూవీ బాగా నచ్చింది. రివ్యూస్ చూసి వెళ్తే అప్పుడు మన ఒపీనియన్ ఏముంటుంది, మూవీ నచ్చాల్సింది మనకు కదా. అండ్ అందులో అన్న మూవీ ఎలా ఉన్నా వెళ్ళాల్సిందే. హాస్పిటల్ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. ఇంకా ఊర్లో ముగ్గుల పోటీలు స్టార్ట్ చేసినారు. రోడ్ అంతా ఫుల్ కలర్ఫుల్గా అయిపోయినాయి. అండ్ క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా చాలా బాగున్నాయి. చిన్న ఉన్నప్పుడు పండగ వస్తుంది అంటే ఒక 10 days ముందు నుంచే ఇంట్లో ముగ్గు ప్రాక్టీస్ చేసేదాన్ని. అందరికంటే పెద్దగా వేయాలి, మా ఇంటి ముందే ముగ్గు పెద్దగా ఉండాలి, భోగి మంట కూడా పెద్దగా ఉండాలి అనే మైండ్ సెట్తో ఉంటాం కదా. మీరు కూడా ఇలాంటి అల్లరి పనులు చేశారా? అయితే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లాయిత్య భోగరాజు. అండ్ ఫుల్ వ్లాగ్ చూసేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోద్దు కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చాలా పోస్ట్ చేస్తాను. ఏ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో గెస్ చేస్తారా? పండగ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేస్తారు కదా. మాది రాజంపేట, కడప డిస్ట్రిక్ట్. తెలుసు కదా, రాయలసీమ అంటేనే నాన్ వెజ్కి స్పెషల్. మేము భోగి పండుగ రోజు కూడా నాన్ వెజ్ చేసుకుంటాము. అది కూడా దోశల్లో నాన్ వెజ్ తింటాం. మీరు తింటారా దోశల్లో నాన్ వెజ్? మేమైతే తింటాం, ఎందుకంటే రాయలసీమలం కాబట్టి. పొంగల్ పండుగ రోజు పెద్దలకి పెట్టుకుంటాము. అదే అంటే పెద్దలకి పెట్టుకోవడం అంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టుకొని ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ప్రసాదం లాగా పెట్టి టెంకాయ కొట్టుకుంటాము. అండ్ మెయిన్గా కనుమ పండుగ రోజు అలసంద వడలు చేసుకుంటాము. రాయలసీమలో అలసంద వడలే స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అసలు మర్చిపోద్దు కమెంట్ చేయండి.